హే గాయ్స్, వెల్కమ్ టు సర్దనాస్ క్రేజీ కాంబినేషన్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ క్యాబేజీతో గారెలు. క్యాబేజీతో గారెలు ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఒక క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన క్యాబేజీని సన్నగా తురమాలి. గుర్తుపెట్టుకోండి, క్యాబేజీని ఎంత సన్నగా తురిమితే గారెలు అంత టేస్టీగా వస్తాయి, అంత ఈజీగా ఫ్రై అవుతాయి. ఈ క్యాబేజీ గారెలకి కాంబినేషన్ ఏంటో తెలుసా? టమాటా చట్నీ. టమాటా చట్నీ క్యాబేజీ గారెలు చాలా బాగుంటాయి. నేను వీడియో లెంతీ అవుతుంది అని చెప్పేసి చేయలేదు. మీకు ఈ గారెల కాంబినేషన్ టమాటా చట్నీ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం. క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం లేని వారు కూడా ఈ గారెలని చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ గారెలు ఈవినింగ్ స్నాక్స్ కి బెస్ట్ రెసిపీ. పిల్లలకి టమాటా కెచప్తో సర్వ్ చేయండి. ఇప్పుడు మనం సన్నగా తురిమిన క్యాబేజీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. క్యాబేజీ గారెలు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజీ గారెలు చేయడానికి కావలసిన పదార్థాలు: సన్నగా తురిమిన క్యాబేజీ, ఉప్పు, కారం, ధనియా పౌడర్, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, మైదా ఫ్లోర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. కలుపుకోవడానికి కంఫర్ట్ గా ఉండే ఒక పెద్ద బౌల్లోకి సన్నగా తురిమిన క్యాబేజీ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, టేస్ట్కి సరిపడేంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపండి. నేను వాటర్ ఎందుకు యాడ్ చేయొద్దు అని చెప్పాను అంటే, క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనం గట్టిగా కలపడం వల్ల క్యాబేజీలో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. సో మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా ఫ్లోర్ వేసి మరొకసారి కలపండి. మనకు వాటర్లా అనిపిస్తే మరో 2 టేబుల్ స్పూన్ వేసి నేను చూపించే విధంగా గట్టిగా కలపండి. ఈ క్యాబేజీ గారెలు ఈవినింగ్ స్నాక్స్కి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. నేను చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని చిన్న చిన్న గారెల్లా చేసి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన గారెలు మాడిపోతాయి, లోపల క్యాబేజీ మిశ్రమం ఉడకకుండా అలానే ఉండిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని మొత్తాన్ని చిన్న చిన్న గారెల్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మర్చిపోకుండా నేను చెప్పిన క్యాబేజీ గారెలు టమాటా చట్నీ కాంబినేషన్ ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. క్యాబేజీ గారెలు టమాటా చట్నీ కాంబినేషన్ ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. Start flows you to the sky.